హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ న్యూస్ ఎపిసోడ్ 14. ఈ రోజు డైలీ న్యూస్ ఎపిసోడ్ లో అయితే ఎక్కువగా అప్డేట్స్ ఏమీ లేవు, కానీ ఒకటి రెండు చిన్న అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ దానితో పాటు అవెంజర్స్ కాంగ్ డైనాసిటీ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ కూడా ఉంది. సో ఈ వీడియోలో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా మైనర్ అప్డేట్స్ విషయానికి వస్తే, మొదటిగా డ్రాక్స్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్న డేవ్ బాటిస్టా గారు అయితే కొన్ని విషయాలను చెప్పారు. ఆయన ఏమంటున్నారు అంటే, మార్వెల్ లో నేను ప్లే చేస్తున్న డ్రాక్స్ క్యారెక్టర్ తో నా జర్నీ కంప్లీట్ అయిపోయింది, కానీ నేను మార్వెల్ లో మరొక రోల్ కి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. అండ్ ఈసారి నేను కొంచెం బిగ్గర్ అండ్ డీపర్ లోని ప్లే చేయాలని అనుకుంటున్నాను. ఈవెన్ అదొక విలన్ క్యారెక్టర్ అయినా సరే నేను దాన్ని ప్లే చేస్తాను అని అన్నాడు. అయితే ఈయన ఈ విషయాన్ని డీసీ ఇంకా మార్వెల్ రెండిటిని ఉద్దేశించి అయితే అన్నాడు. సో ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో ఉండబోయే విలన్ గురించి. అయితే ఈ మూవీ కోసం ఎమా కారిన్స్ అనే ఒక యాక్టర్ ని క్యాస్ట్ చేసినప్పుడు ఆమె ఈ మూవీలో విలన్ అయిన కెసెండ్రా నోవా క్యారెక్టర్ ని ప్లే చేస్తుందని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ విషయమే ఇప్పుడు కన్ఫర్మ్ కూడా అయింది. ఈ ఎమా కారిన్సే కెసెండ్రా నోవా క్యారెక్టర్ ని ప్లే చేస్తుందంట. అలానే ఈమెనే మనం ట్రైలర్ లో కూడా చూసాము. ట్రైలర్ లో ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యారెక్టరే కెసెండ్రా నోవా. అయితే ఈ సినిమాకి సంబంధించి కొత్త ప్లాట్ సినాప్సిస్ కూడా రివీల్ అయ్యింది. అదేంటి అంటే, దెబ్బల నుంచి కోలుకుంటున్న వుల్వరిన్ ని డెడ్ పూల్ కలిసాక వీరిద్దరు కూడా ఒక కామన్ ఎనిమీని డిఫీట్ చేయడానికి టీమ్ అప్ అవుతారంట. ఇదే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్లాట్ సినాప్సిస్. సో మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 90s లో వచ్చిన స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ షో గురించి. అయితే రీసెంట్ గా మార్వెల్ వాళ్ళు X-Men 97 షోని కంటిన్యూ చేస్తున్నట్టు ఈ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ షోని కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తారా అని డౌట్ వచ్చింది. ఆ డౌట్ తోనే షో యొక్క హెడ్ రైటర్ అయిన జాన్ సెంఫర్ జూనియర్ గారిని అడిగితే అతను ఏమని అన్నాడంటే, మార్వెల్ వాళ్ళు నాకు కాల్ చేసి చేద్దాం అని అంటే నేను తప్పకుండా చేస్తాను అని చెప్పారు. అయితే అసలు మార్వెల్ కి అసలు ఈ ఆలోచన ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇంకా మనం ఇప్పుడు మన వీడియోలో ఉన్న ఏకైక మేజర్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే జానథన్ మేజర్స్ కేసులో ఎప్పుడైతే తను గిల్టీ అని ప్రూవ్ అయ్యాడో అప్పుడే మార్వెల్ తనని ఫైర్ చేసింది అని చెప్పి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అండ్ రీసెంట్ గానే ఈ అవెంజర్స్ కాంగ్ డైనాసిటీ మూవీ టైటిల్ ని మార్చబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అయితే మీకు ఆల్రెడీ ఈ విషయాలన్నీ నేను లాస్ట్ డైలీ న్యూస్ ఎపిసోడ్ లో అయితే చెప్పాను. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ అయితే బయటికి వచ్చింది. దాని ప్రకారం మార్వెల్ అయితే ఈ కాంగ్ డైనాసిటీ మూవీ ప్లేస్ లో MCU కొత్త అవెంజర్స్ ని ఫుల్ గా డెవలప్ చేసే విధంగా ఒక మూవీని ప్లాన్ చేస్తుందంట. అంటే ఇప్పుడు MCU కి ఒకప్పుడులాగా అవెంజర్స్ టీం అయితే లేదు. అలాగని చెప్పి ఎటువంటి కొత్త టీం ని మార్వెల్ ఫామ్ చేయకుండా అయితే ఉండలేదు. మరి ఇలాంటప్పుడు కొత్త అవెంజర్స్ ని డైరెక్ట్ గా మల్టీవర్స్ కి తీసుకెళ్తే అప్పుడు ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది అంతగా డెవలప్ అవ్వదు. అందుకే మార్వెల్ వాళ్ళు ఈ మూవీలో న్యూ అవెంజర్స్ టీం ని బాగా డెవలప్ చేసి మల్టీవర్స్ ని ఎదుర్కొనే ముందు ఒక చిన్న విలన్ తో ఫైట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇక్కడ చిన్న విలన్ అంటే ఏదో పిల్ల విలన్ అని కాదు, మల్టీవర్స్ తో పోలిస్తే ఒక చిన్న విలన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారంట. సో ఆ విలన్ కూడా అవెంజర్స్ లెవెల్ విలన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ న్యూ అవెంజర్స్ టీమ్ లో ఎవరు ఉంటారని చెప్పి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అయితే ఈ రిపోర్ట్ లో ఉన్నది 100% అలాగే జరగాలనే రూల్ కూడా ఏమీ లేదు. బట్ మీకు చెప్పాలన్న పేరుకి మాత్రమే చెప్తున్నాను. అయితే వాళ్ళెవరు అంటే, శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా, కెప్టెన్ మార్వెల్, షూరీ ఇంకా షాన్చి. అయితే ఇంకా చాలా మంది ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ప్రస్తుతానికి ఈ నలుగురు పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. అండ్ వీళ్ళే మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అయితే నా ఒపీనియన్ లో అయితే ఈ టీమ్ లో హల్క్ కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు హల్క్ అయితే ఎర్త్ మీదే ఉన్నాడు. అండ్ అలానే తన కొడుకు స్కార్ కూడా ఇప్పుడు ఎర్త్ మీదే ఉన్నాడు. సో మాక్సిమం నేనైతే హల్క్ ఉంటాడని అనుకుంటున్నాను. హల్క్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఈ రిపోర్ట్ అనేది ఎంతవరకు నిజమో కాదో నాకు కూడా తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే మాత్రం ఖచ్చితంగా మార్వెల్ తీసుకునే డిసిషన్ అయితే కరెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫేజ్ 3 వరకు కూడా మార్వెల్ అయితే ఇదే పద్ధతిని ఫాలో అవుతూ వచ్చింది. హీరోస్ అందరినీ గ్రాడ్యువల్ గా డెవలప్ చేసుకుంటూ ఎటువంటి హడావిడి లేకుండా మూవీస్ అయితే తీసింది. 2 అవెంజర్స్ మూవీని తీసిన తర్వాత అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ అయితే తీశారు. అలానే మధ్యలో సివిల్ వార్ లాంటి మూవీస్ రావడంతో ఫ్యాన్స్ లో ఈ క్యారెక్టర్స్ అనేవి బాగా నాటుకుపోయాయి. అందుకే అంత త్వరగా కొత్త క్యారెక్టర్స్ అయితే మార్వెల్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేరు. కానీ ఎప్పుడైతే మార్వెల్ వాళ్ళు మూవీస్ ని మంచిగా తీసి మెయిన్ క్యారెక్టర్స్ యొక్క స్టోరీ ఆర్క్ ని బాగా డెవలప్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ ఆ క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. అదే విధంగా వాళ్ళని కూడా పాత క్యారెక్టర్స్ ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు. కానీ ఇలా జరగాలి అంటే ఖచ్చితంగా సీక్రెట్ వార్స్ అయితే లేట్ అవుతుంది. ఎందుకంటే ఒక నార్మల్ స్టోరీ ఆర్క్ డెవలపింగ్ మూవీని తీసి వెంటనే వాళ్ళని సీక్రెట్ వార్స్ లాంటి పెద్ద సినిమాలోకి తోసేస్తే అది ఇంకా దరిద్రంగా ఉంటుంది. మీరే చూడండి, ఫేజ్ 1 అనేది 2008 లో స్టార్ట్ అయింది. అండ్ 2019 లో ఫేజ్ 3 అనేది ఎండ్ అయింది. అంటే మార్వెల్ వాళ్ళు ఈ 3 ఫేజెస్ ని కంప్లీట్ చేయడానికి 11 ఇయర్స్ తీసుకున్నారు. కానీ ఇక్కడ 2020 లో స్టార్ట్ చేసి 2027 కల్లా 3 ఫేజెస్ ని అవగొడేద్దాం అంటే మాత్రం అది పెంట అయిపోతుంది. అప్పట్లో మూవీస్ ఒక్కటే వచ్చేవి కాబట్టి తక్కువగా వచ్చినా సరే ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. ఈ మధ్యన మాత్రం మూవీస్ తో పాటు షోస్ కూడా ఎక్కువగా అయిపోతున్నాయి. అండ్ దాని వల్ల ఫ్యాన్స్ చాలా బోర్ గా ఫీల్ అవుతున్నారు. అందుకే మార్వెల్ కూడా ఇకపై ఎటువంటి లైవ్ యాక్షన్ షోస్ ని తీయకూడదని చెప్పి ఫిక్స్ అయ్యింది. సో నేను అనుకునేంత వరకు మార్వెల్ అయితే సీక్రెట్ వార్స్ ని బాగా డిలే చేసే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి 2030 గానీ 2031 వరకు గానీ ఈ మల్టీవర్స్ సాగా డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ గైస్, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్, ఇదే ఈ రోజు డైలీ న్యూస్. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే మీ మార్వెల్ ఫ్రెండ్స్ తో కూడా మన ఛానల్ ని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.